హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాగ్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. హాఫ్ ఆఫ్ ది సీజన్ కంప్లీట్ అయింది. సో ప్లే ఆఫ్ రేస్ రసవత్రంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంచనాలు పెట్టుకున్న జట్లు ఏదైతే ఫస్ట్ హాఫ్ లో తడబడ్డాయో మళ్ళీ పుంజుకుంటున్నాయి. సో ఒక కింద అవుట్ ఆఫ్ టాప్ 5 లో ఉన్న కొన్ని టీమ్స్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు. మన క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహాదేవ్ గారు జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు, సో ప్లే ఆఫ్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. సో రాజస్థాన్ రాయల్స్ కానీ, సన్ రైజ్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్, ఈ 4 టీమ్స్ అవకాశాలను ఒకవేళ మీరు అంచనా వేస్తే ఫస్ట్ కమ్ టు ది రాజస్థాన్ రాయల్స్. ఎట్లా ఉంది రాజస్థాన్ రాయల్స్ కి ప్లే ఆఫ్ ఛాన్సెస్? ఐ థింక్ ఒక మిరకిల్ ఏదైనా జరిగితే తప్ప రాజస్థాన్ రాయల్స్ కు ఈ సంవత్సరం ఛాన్స్ కనబట్టలేదు. అండ్ దట్ 6 విన్స్ వాళ్ళు సాధించాలి, నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసుకోవాలి. చాలా ప్రెషర్ లో ఉన్నారు. అండ్ మొన్నటి లాస్ అనేది అగెన్స్ట్ లక్నో, దట్ మ్యాచ్ దే కూడా వన్ యాక్చువల్లీ, బికాస్ చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో కనబడ్డారు. బట్ ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ప్రెషర్ అనేది వాళ్ళ పైన పెరుగుతూ వచ్చింది. అండ్ నేను అనుకుంటాను వాళ్ళ ఛాన్సెస్ అందరికంటే ఇప్పుడు మీరు డిస్కస్ చేసినటువంటి 4 టీమ్స్ లో తక్కువ వాళ్ళకి కనబడుతున్నాయి. అండ్ ముంబై మేబీ ముంబై వరుసగా విక్టరీ సాధిస్తే తప్ప వాళ్ళకు కూడా ఛాన్సెస్ కనబడటం లేదు. అండ్ చెన్నై పైన ప్రెషర్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్ యొక్క ఛాన్సెస్ నాకు కొంచెం తక్కువగా కనబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కి చాలా తక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ సన్ రైజ్ హైదరాబాద్ కి ఎంత వరకు ఛాన్స్ ఉంది? మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళ సినారీ ఎట్లా ఉండబోతుంది? సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా ఒక 3 మ్యాచెస్ అయితే హోమ్ క్రౌడ్ ముందున్నాయి వాళ్ళకు. దట్స్ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. బట్ అన్ని మ్యాచ్లలో కమిన్స్ ఆడతాడా వి డోంట్ నో, బికాస్ వీఆర్ రీడింగ్ రిపోర్ట్స్ కమిన్స్ ఆడే ఛాన్స్ లేదు. బికాస్ వాళ్ళకు ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది కనుక కపుల్ ఆఫ్ ఆస్ట్రేలియన్స్ నేను అనుకుంటాను టోర్నమెంట్ ఎండ్ కాకముందే వెళ్ళిపోయే ఛాన్స్ కనబడుతుంది. సో నేను అనుకుంటాను హైదరాబాద్ కొంచెం ప్రెషర్ లోనే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కూడా చాలా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. బౌలింగ్ లో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ బ్యాటర్స్ ఒక మీకు ట్రావిస్ హెడ్ అండ్ ఆ తర్వాత రీసెంట్ గా కోర్స్ అభిషేక్ శర్మ మాత్రమే రాణిస్తున్నారు. బట్ ఇషాన్ కిషన్ ఆఫ్టర్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత చాలా స్ట్రగుల్ అయినాడు కనుక నాకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాన్సెస్ కూడా ఈ సంవత్సరం కొంచెం సన్నగిలినట్టుగానే కనబడుతున్నాయి. బికాస్ ఒక హర్క్యులియన్ టాస్క్ ఇస్ అహెడ్ ఆఫ్ దెమ్ నరేష్. ఎందుకంటే దే హావ్ టు రన్ రేట్ ఆల్సో -1.217 ఉంది యాక్చువల్లీ. అది చాలా చాలా వరింగ్ ఫ్యాక్టర్. చెన్నైకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నటువంటి మైనస్ నెట్ రన్ రేట్ అనేది చాలా చాలా ప్రెషర్ లో ఉంచింది వాళ్ళను. సో ఏదైనా మిరకిల్ జరుగుతుంది తప్ప వాళ్ళకైతే ఛాన్స్ కనబట్టలేదు నాకు నరేష్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది చెన్నై అండ్ ముంబై. సో ఇవాళ మ్యాచ్ అయిన తర్వాత, సో ఈ మ్యాచ్ రిజల్ట్ తో సంబంధం లేకపోయినప్పుడు కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. సో ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తర్వాత వాళ్ళ సినారీ ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ ఈరోజు ముంబైలో అఫ్ కోర్స్ ఓడించినట్లయితే కొంచెం మెరుగుపడుతుంది వాళ్ళ పొజిషన్. ఎందుకంటే ముంబై లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో విక్టరీ సాధించారు కనుక నెట్ రన్ రేట్ కొంచెం అక్కడ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వాళ్ళకు నరేష్. బట్ చెన్నై కూడా నేను అనుకుంటాను ఈ సంవత్సరం అంత పెద్ద స్ట్రాంగ్ ఛాన్స్ ఉన్నట్టుగా కనబడటం లేదు. ఎందుకంటే మిడిల్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు. స్టార్టింగ్ వాజ్ గుడ్ ఫర్ దెమ్. ముంబైనే ఫస్ట్ మ్యాచ్ లో ఓడించారు. ఆ తర్వాత వరుసగా ఓడిపోవడం 5 మ్యాచెస్ ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ దర్ హిస్టరీ నరేష్. దట్ 3 మ్యాచెస్ చెన్నైలో ఓడిపోవడం కూడా ఎప్పుడు చూడలేదు మనం. సో అలా డిఫీట్స్ ఎదురుకోవడంతో సడన్ గా వాళ్ళు ప్రెషర్ లోకి వచ్చారు. సో కెప్టెన్ చేంజ్ కావాల్సి వచ్చింది. పడిటర్ రితురాజ్ గ్యాక్వాడ్ కోల్పోయినాడు బికాస్ ఆఫ్ ఇంజరీ. కాంబినేషన్స్ వాళ్ళకు వర్కౌట్ కాలేదు. అండ్ చాలా చేంజ్ చేశారు. లాస్ట్ కి రషీద్ ను కూడా ఆడించాల్సి వచ్చింది వాళ్ళకు. బికాస్ రషీద్ ను ఫస్ట్ వాళ్ళు అసలు యాక్చువల్ గా కన్సిడరేషన్ కూడా చేయలేదు. బికాస్ కాన్వెంట్ ట్రై చేశారు, త్రిపాఠిని ట్రై చేశారు. సో ఎక్కడ కూడా వాళ్ళకి ఏది వర్కౌట్ కాలేదు. అండ్ పతిరానా లాంటి బౌలర్స్ కొంచెం స్ట్రగుల్ కావడం ఈ టోర్నమెంట్ లో. ఓన్లీ నూర్ మహమ్మద్ మాత్రమే వికెట్లు తీశాడు, టైట్ బౌలింగ్ కనబర్చాడు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా రాణించలేదు. అశ్విన్ ఆడినప్పుడల్లా కూడా నిరాశపరిచాడు. జడేజా వాజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్. సో దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దిస్ సీజన్ యాక్చువల్లీ. మహేంద్ర సింగ్ ధోని వాజ్ గుడ్ యాక్చువల్లీ ఇన్ సమ్ మ్యాచెస్. కంపేర్ విత్ రాజస్థాన్, సన్ రైజర్స్ అండ్ చెన్నై, ముంబైకి కాస్త హోప్ ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే దే ఆర్ సో ఆ థర్డ్ విన్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం జోష్ పెరిగినట్టు, కాన్ఫిడెన్స్ పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. సో ముంబై ఈ 4 జట్లలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. మీరేమంటారు? ఐ థింక్ ఈ 4 టీమ్స్ కూడా చక్కని ఛాన్సెస్ కనబడుతున్నాయి రియల్ గా చెప్పాలంటే. ఐ మీన్ బట్ యు నెవర్ నో. ఎందుకంటే సెకండ్ ఫేజ్ అనేది ఒక కొంచెం తారుమారు అయినట్లయితే కొన్ని రిజల్ట్స్ ఇప్పుడు టాప్ లో ఉన్నాయి. వరుసగా కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోతాయి. ఈ 4 టీమ్స్ లో ఏదైనా ఒక టీమ్ కు ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్క టీమ్ లో మీరు అన్నట్టుగా ముంబైని కొంచెం ఎక్కువగా ఎందుకు పిక్ చేసుకోవచ్చు అంటే బికాస్ నెట్ రన్ రేట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ అదర్స్ యాక్చువల్లీ. అదొకటి. అండ్ అలా కాకుండా బుమ్రా వచ్చిన తర్వాత కొంచెం బౌలింగ్ స్ట్రెంత్ ఏర్పడింది. బోల్ట్ కు మంచి సపోర్ట్ అయింది. దీపక్ చహార్ ఈస్ ఆల్సో డూయింగ్ వెల్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. మనం అండ్ హార్దిక్ పాండ్యా ఐ థింక్ బౌలింగ్ చక్కగా చేస్తున్నాడు, బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు.
తర్వాత వాళ్ళకు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇప్పుడు జాక్స్ లాంటి ప్లేయర్స్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి రావడం. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ప్లస్ పాయింట్స్ ఫర్ ముంబై. అండ్ ఓన్లీ వాళ్ళ బిగ్ వరీ ఏంటంటే రోహిత్ శర్మ యొక్క ఫామ్ అసలు యాక్చువల్గా. ఎస్ సో కరెక్ట్. బట్ ఈస్ ఎ గ్రేట్ ప్లేయర్. ఒక కపుల్ ఆఫ్ మంచి ఇన్నింగ్స్ ఆడినట్లయితే ఐ థింక్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ యూ నెవర్ నో, ముంబై ఈజ్ ఆల్వేస్ ఒక సర్ప్రైజ్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. ఇట్ కెన్ హ్యాపెన్ ఆల్సో. బట్ నాకు కూడా వాళ్ళ ఛాన్సెస్ కూడా నాకు కొంచెం దూరంగానే కనబడుతున్నాయి. ఏదో రే ఆఫ్ హోప్ అంటాం కదా, ఆ రే ఆఫ్ హోపే ఉంది కానీ బట్ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంటర్ అవుతారని చెప్పలేము. సుధీర్ గారు, ఒకవేళ యూ హ్యావ్ టు పిక్ వన్ టీమ్ ఫ్రమ్ దీస్ 4 టీమ్స్ లో ఈ ప్లే ఆఫ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్న టీం కనుక పిక్ చేయగలిగితే మీరు ఏ టీం పిక్ చేస్తారు? ఐ థింక్ ముంబై అండ్ చెన్నై మధ్యలో కొంచెం కాంపిటీషన్ ఉండొచ్చు. ముంబైకి ఫార్ బెటర్ ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఇఫ్ ఇట్ ఆల్ సంథింగ్ హ్యాపెన్. సన్ రైజర్స్ అండ్ రాజస్థాన్ మేబీ చాలా స్లిమ్ ఉన్నాయి అనుకుంటా. యా అంటే కోల్కతా ఇప్పుడు కోల్కతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నాం కదా, రేపు విక్టరీ సాధించినట్టయితే వాళ్ళ ఛాన్సెస్ కూడా మెరుగుపడతాయి. అప్పుడు టాప్ లో ఉన్న టీమ్స్ కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ముంబై మీదకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. బట్ ముంబైకి కూడా ఒక రే ఆఫ్ హోపే. అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళు అన్ని మ్యాచెస్ 6 మ్యాచెస్ గెలుస్తారని నేనైతే అనుకోను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో ఏదైతే అవుట్ ఆఫ్ టాప్ 5 లో ఉన్న 4 టీమ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఆల్సో రాజస్థాన్ రాయల్స్, ఈ 4 టీమ్స్ లో కూడా ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కానీ ఈ 4 టీమ్స్ లో చెన్నై ముంబైకి మధ్య ఏదైతే సమ్ రైవలరీ ఉందో ఆ రైవలరీలో గెలిచిన జట్టుకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. సో ఇది ప్లే ఆఫ్ ఛాన్సెస్ మీద, ఆ టీమ్స్ కున్న ప్లే ఆఫ్ ఛాన్సెస్ మీద సుధీర్ మహావతి గారి అనాలిసిస్. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.